ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇది నేను రోజు వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు రోజు చెప్తా. ఎందుకంటే అదేదో ఏదో నామకే వాస్తే చెప్తున్నాను కాదు, బట్ దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఎందుకంటే నాకే ఎన్నో స్కామ్స్ నేనే గురైన, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటికి కూడా. నా బ్యాంక్ ఖాతా చాలాసార్లు ఖాళీ అయింది స్కామర్స్ వల్ల. మీది ఖాళీ అవ్వద్దు అన్న ఏకైక ఉద్దేశంతో నేను ఒక మంచి ఉద్దేశంతో చెప్తూ ఉంటా. కానీ జనాలకి సిగ్గు రాదనమాట, చాలామందికి రాదు. మంచిర్యాల కరీంనగర్ దగ్గర ఓ ఇన్సిడెంట్ జరిగింది. భార్యాభర్తలు, భర్త గ్రనైట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ గ్రనైట్ వ్యాపారంలో కొంచెం లాస్ వచ్చిందనమాట. ఇక భార్య ఏమో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటుంది. వెలబోస్తూ ఆ అమ్మాయి ఇలా మొత్తం ఎక్స్పోజింగ్ చేసుకుంటా వీడియోలు పెడతా ఉంటుంది. ఫాలోవర్లు ఏమన్నా లక్షల కొద్ది ఉన్నారా? లేలే, 1200 మంది ఫాలోవర్లే. ఆ 1200 మంది ఫాలోవర్లలో మేడం గారు ఎంతమందితో వండుకుందో కూడా తెలియదు. అంత మంచి హిస్టరీ అన్నమాట. అయితే ఈమె ఎవరైతే భార్య ఉందో చాలామందికి ఎక్స్పోజింగ్ వీడియోస్, అదేవిధంగా ఫొటోస్ పోస్ట్ చేసి నగ్నంగా ఉన్న తన పిక్చర్లను వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత, నువ్వు నాతోని గడపాలనుకుంటున్నావు ఆ టైము, దా ఇంటికి రా అని చెప్పేసి మెసేజెస్ చేసేది. వీళ్ళు కూడా చాలామంది కామాంధులు ఉంటారు కదా, అదేవిధంగా సరే అమ్మాయి రమ్మంటుంది కదా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ వీడియో తీస్తాడు. ఎస్, భార్యాభర్తలు మంచి ప్లాన్ వేసుకున్నారు. హస్బెండ్ వీడియో తీస్తాడు. ఆయన వీడియో తీసిన తర్వాత ఆ వీడియోని చూపించి ఇప్పుడుది 1,00,000ది, 10 లక్షలది, 15 లక్షలది అని చెప్పి డిమాండ్ చేస్తారు. అట్లా ఒక 100 మంది నుంచి 200 మంది దగ్గర నుంచి 1,00,000, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అట్లా తీసుకుంటానే ఉన్నారు. అట్లా అని చెప్పి కొన్నిసార్లు వీడియోలు కూడా డిలీట్ చేయరంట. లే, నీ వీడియో ఇప్పట్లో డిలీట్ చేయము, ఇంకా 5 లక్షలు పంపు అని చెప్తారట. అయితే ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో కలిశాడు. ఇక్కడ వరకు వీళ్ళ ఎట్లా అంటే 3 పువ్వులు 6 కాయలు అనగా మంచిగానే సాగుతుంది అనమాట. మంచిగా నెలకు 3 లక్షలు, 10 లక్షలు, 60 లక్షల దాకా వస్తూ ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది. 65 lakhsకి సంబంధించి ఒక అపార్ట్మెంట్ ఉంది, ఒక కారు ఉంది, నగలు ఉన్నాయి. ఆ అమ్మాయికి సంబంధించి ఆ పిల్ల బ్యాంక్ అకౌంట్ లక్షల అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది. ఈ హనీ ట్రాప్లకి గురవ్వద్దు. స్కామ్స్ ఇవి. హనీ ట్రాప్ కూడా ఒక రకమైన స్కామే. దాని నుంచి కూడా కొంచెం కాపాడుకోండి మిమ్మల్ని మీరు. అంటే ఎందుకు కొద్దిసేపు ఆ సుఖం అనుభవిద్దాం అనుకుంటారో ఏమో, కొంచెం మన సిగ్గు అనిపించట్లేదు. ఇలాంటి చేసే వాళ్ళకైనా సరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాప్ అవుతున్న వాళ్ళకైనా సరే. ఇంకోటి, ఇంతమందితో చేసిరే ఎవరైనా చెప్తారేమో అంటే చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పరు అన్న ధైర్యంతో వీళ్ళు కూడా ఇన్ని ఏళ్ళ పాటు కొనసాగించారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుట్టు రట్టు అవుతుంది కాబట్టి ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా వాళ్ళతోని మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు తన ఇంటికి వెళ్ళిన తర్వాత 10 లక్షలు ఇచ్చాడంట, నా ఫొటోస్ డిలీట్ చెయ్యు అని చెప్పేసి. డిలీట్ చేయకపోయేసరికంటే ఇంకా 5 లక్షలు ఇవ్వు నాకు, అప్పుడు డిలీట్ చేస్తా అని చెప్తారు. ఇక 1,00,000 రూపాయలు తర్వాత ఇచ్చి నా దగ్గర ఇంతే ఉంది అని చెప్పినప్పుడు కూడా నువ్వు ఇస్తేనే డిలీట్ చేస్తా, లేకుంటే సోషల్ మీడియాలో నీ ఫొటోస్ అప్లోడ్ చేస్తా, నీ వీడియోస్ అప్లోడ్ చేస్తా అని చెప్పేదిరా. ఆబ్వియస్లీ ఎవరికైనా కూడా అరే నా పరువు పోతుంది, నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఉంటుంది కదా. అట్లని ఈయనకు కూడా ఉండే. సో ఎట్లా అంటే, ఇదంతా కాదు, నేను డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి పోలీసుల దగ్గరకు పోయినరు. పోలీసుల దగ్గరకు పోయిన తర్వాత సరే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటనేది చెప్పు, మేము వెళ్ళి అరెస్ట్ చేస్తామని చెప్తే అక్కడ ప్లేస్ అవన్నీ చెప్పిన తర్వాత వెళ్ళి అరెస్ట్ చేస్తే ఓ కారు, ఓ ఇల్లు, బంగారము, ఆమెకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఆల్మోస్ట్ 10 నుంచి 15 లక్షల వరకు అమౌంట్, ఇంతగానం పైసలు, ఇంతగానం బంగారం సంపాదించుకున్నారు. అంటే అడ్డదారులలో సంపాదించుకోవడం ఈజీయే, కానీ ఏదో ఒక రోజు దొరుకుతారు. దొరికినప్పుడు మాత్రం జీవిత ఖైదీగా కటకటాలలో ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు ఈ భార్యాభర్తలు అక్కడ లోపల ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటారు. ఏమన్నా చేసుకోమని చెప్పండి అన్నట్టుగా. ప్రజెంట్ అయితే వాళ్ళ ఏదైతే వాళ్ళు చేసిన తప్పుని ఒప్పుకున్నారు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళకి సంబంధించిన ఫోన్స్ ఏవైతే ఉంటే 2 ఫోన్లను స్వాధీనం చేసుకుంటే ఆ రెండిట్లలో ఆల్మోస్ట్ చాలా మందితోని ఉన్న న్యూడ్ పిక్చర్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అవన్నీ ఉన్నాయంట. సో ఇప్పటి నుంచి అయినా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా వెళ్తున్నా ఒక మనిషి మనతోని మంచిగా తేనె మాటలు హనీ ట్రాప్ అని ఎందుకు అంటారు తెలుసా? ముద్దుగా తీయగా మాట్లాడుకుంటా మొత్తం సర్వాంతర్యామి అన్నట్టుగా మొత్తం నాకైతే వదిలేస్తారు.
అందుకనే అంటారు నేను ఆ పదం యూజ్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఆన్ ద స్క్రీన్‌లో నేను ఆ పదం యూజ్ చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇలాంటివి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెరిగిపోవడమే కాకుండా దానికి వత్తాసు పలుకుతున్న వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ఈమెకి ఇక 1200 మంది ఫాలోవర్స్‌లలో ఆ 1200 మంది ఫాలోవర్స్‌ని పెట్టుకొని ఇంతగనం రచ్చ జరుగుతుంటే ఇంకెక్కువ ఫాలోవర్లు ఉన్నోళ్ళు ఇంకెక్కువ చేస్తారు. మీరు అప్పుడు ఏం చేస్తారు? దీనికంటే ముందు ఒక వ్యక్తి కోట్లలో పోగొట్టుకున్నాడు. ఇంకొందరు లక్షలలో పోగొట్టుకున్నారు. సీ ఇలాంటి వాటి నుంచి మీరు దూరంగా ఉండాలి అంటే ఎవరైనా ఫోన్ చేసినా, లేకపోతే మీరెవరిదన్నా వాళ్ళకి సంబంధించి వాళ్ళ సైడ్ నుంచి మీకేమైనా మెసేజ్ వచ్చినా రిప్లై ఇవ్వకండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. సెకండ్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎవరైనా మీకు మంచిగా మాట్లాడి దాని తర్వాత ఒక సర్టెన్ టైం తర్వాత నాకింత డబ్బులు ఇవ్వండి అనేది అస్సలకే ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు మాకు హెల్ప్ చేశారు కదా! రేపటి రోజు ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకెత్తారు? నీ దగ్గరికెళ్ళి 10,000 తీసుకొని ఆడు 50,000 గుంజుకున్నాడు. 40,000 ఎవడు పూడుస్తాడు? వాడు ఇవ్వలేడు కదా నీకు. ఇస్తారా? ఇవ్వలేరు కదా! మరి కొన్ని సార్లు ఆలోచించాల. ఓటీపీసా చెప్పినప్పుడు ఇవ్వకపోవడం, హనీ ట్రాప్స్‌కి గురవ్వకపోవడం, ఏదైనా బ్యాంక్‌కి సంబంధించి ఫోన్ చేస్తామంటే ఫోన్స్ లేపిన తర్వాత కట్ చేసేయడం. లేదు నేను మీ ఫ్రెండ్‌ని ఫోన్ చేస్తున్నాను, నేను మీ కూతుర్ని ఫోన్ చేస్తున్నానంటే మళ్ళీ దానికి సంబంధించి ఒక సెకండ్ టైమ్ రీకరెక్షన్ చేసుకోవడం కానీ, మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఎళ్లి కాల్ చేసుకోవడము, మళ్ళీ దాని గురించి తెలుసుకోవడము. అంటే కన్ఫర్మేషన్ తీసుకోవడం. రీకన్ఫర్మేషన్ తీసుకొని దాని తర్వాత ముందు స్టెప్ ఎయ్యండి. సో, స్కామ్స్ నుంచి దూరంగా ఉంటే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మన ప్రాణాలు మన దగ్గర ఉంటాయి. ఎందుకంటే వీళ్ళంతట వీళ్ళు వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తామని కూడా వాళ్ళైతే అయితే పోలీసులు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ఎవరైతే ఈ స్కామ్స్ చేసిన వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని చంపేస్తామనే స్టేజ్ వరకు కూడా వెళ్తున్నారట. మరి అంత స్టేజ్ వరకు వెళ్తున్నారు అంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఉండాలి కదా! పైసల కోసము అమ్మాయి మోజులో పడి ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. సో, ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సో, ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.